మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సిఎంఆర్ ఐటీ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో ఉద్రిక్తత కంటిన్యూ అవుతోంది. బాత్రూంలో వీడియోలు తీస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు రాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. హాస్టల్లో వంట చేసే సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. హాస్టల్ వార్డెన్ బయటకొచ్చి మాట్లాడాలన్నారు. ఉదయం హాస్టల్లో పనిచేసే సిబ్బందితో 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వడంలో లేదు, వాళ్ళే పాత్రధారులై ఈ యొక్క ఘాతుకానికి. సిఎంఆర్ ఐటీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిన్నటి నుంచి ఆందోళన కొనసాగిస్తున్న కాలేజ్ యాజమాన్యం ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డాయి. అటు ఏబీవీపీ లీడర్ హాస్టల్ గేట్ దూకి లోనికి దూసుకువెళ్లారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సిఎంఆర్ ఐటీ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో ఉద్రిక్తత కంటిన్యూ అవుతోంది. బాత్రూంలో వీడియోలు తీస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు రాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. హాస్టల్లో వంట చేసే సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. హాస్టల్ వార్డెన్ బయటకి వచ్చి మాట్లాడాలన్నారు. ఉదయం హాస్టల్లో పనిచేసే సిబ్బందిలో 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సిఎంఆర్ ఐటీ కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిన్నటి నుంచి ఆందోళన కొనసాగిస్తున్న కాలేజీ యాజమాన్యం ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డాయి. అటు ఏబీవీపీ లీడర్ హాస్టల్ గేట్ దూకి లోనికి దూసుకువెళ్లారు. సిద్దిపేట నుంచి వచ్చినాం, పాపం చూడనీకి వచ్చినాం. ఎవరో కదులుతున్నట్టుగా షాడో కనిపించినట్టుగా ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి వెంటనే వార్డెన్ నోటీస్కి తీసుకుపోవడం జరిగారు. అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు హాస్టల్కి సంబంధించి మెస్లో పనిచేసే ఒక 5గురు వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి ఆ కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5గురు కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకైతే ఎటువంటి వీడియోలు కనబడలేదు. ఇంకా ఏమైనా ఉన్నవి డిలీట్ అయినాయి అనే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది, యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం ఉందా అని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూములు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదున్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ ఈ కాలేజు ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమి సమాచారం అయితే మనకు రాలేదు. మనము షీటీమ్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ కాలేజీలో ఇదే విధంగా చుట్టుపక్కల అన్ని కాలేజీలో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా విద్యార్థులకు చాలా క్లియర్గా ఎటువంటి సమస్యలను మనం నోటీసు తీసుకురమ్మన్నాం. మా నెంబర్ కూడా అందరి అందుబాటులో పెట్టడం జరిగింది. మనకు ఎవరు కూడా అడగాలి, మేము అడగాలనే వచ్చినాం ఇక్కడికి, అడగాలనే వచ్చినాం మేము ఇక్కడికి. ఎందుకు వీళ్ళని బంధిస్తున్నారో యాజమాన్యం ముందుకొచ్చి సమాధానం చెప్పాలి. ఇవాళ లక్షలకు లక్షలు
వరుస పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు కదా, విద్యార్థినులకు ఎందుకు రక్షణ కల్పిస్తలేరు? మీ బిడ్డలకి ఇట్లా జరిగితే మీరు వెనకేసుకొస్తారా? మీరు వాళ్ళకు ఒత్తాసులు పలుకుతూ ఇలా కళాశాలల బేబిచార కొంపలో కూడా అర్థం కాని విధంగా ఈ యొక్క యాజమాన్యాల తీరున్నది. మీరు వెంటనే ఇక్కడికి మర్యాదగా వచ్చి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటారా? మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి, మా దమ్మేందో మేము చూపిస్తాం, విద్యార్థులకు ఎట్లా న్యాయం చేయాలో కూడా మేము చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఐటీ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో ఉద్రిక్తత కంటిన్యూ అవుతోంది. బాత్రూంలో వీడియోలు తీస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు రాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. హాస్టల్లో వంట చేసే సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. హాస్టల్ వార్డెన్ బయటకు వచ్చి మాట్లాడాలన్నారు. ఉదయం హాస్టల్లో పనిచేసే సిబ్బందిలో 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీఎంఆర్ ఐటీ కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిన్నటి నుంచి ఆందోళన కొనసాగిస్తున్న కాలేజ్ యాజమాన్యం ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డాయి. అటు ఏబీవీపీ లీడర్ హాస్టల్ గేట్ లోపలికి దూసుకువెళ్లారు. బయట మళ్ళీ అది చేరువి వాళ్ళు కొట్టారు. అసలు ఈ కెమెరాలు ఏ విధంగా అమర్చాలి, కెమెరాలు అంతేకాకుండా కెమెరాలు అమర్చిన నేపథ్యంలో ఎవరు ఇక్కడ కూడా తల్లిదండ్రులకు భరోసా ఇవ్వని పరిస్థితి. కేవలం తల్లిదండ్రులు ఆపేస్తున్నారు. ఎందుకంటే తమ పిల్లలు ఎలా ఉన్నారు లోపల దానికి సంబంధించి కూడా పూర్తిగా తల్లిదండ్రులు ఆందోళన ఇప్పటికీ చెప్పలేని పరిస్థితిలో కనిపిస్తుంది. దూరం కనిపిస్తే మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఐటీ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో ఉద్రిక్తత కంటిన్యూ అవుతోంది. బాత్రూంలో వీడియోలు తీస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు రాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. హాస్టల్లో వంట చేసే సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. హాస్టల్ వార్డెన్ బయటకి వచ్చి మాట్లాడాలన్నారు. ఉదయం హాస్టల్లో పనిచేసే సిబ్బందిలో 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీఎంఆర్ ఐటీ కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిన్నటి నుంచి ఆందోళన కొనసాగిస్తున్న కాలేజ్ యాజమాన్యం ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డాయి. అటు ఏబీవీపీ లీడర్ హాస్టల్ గేట్ లోపలికి దూసుకువెళ్లారు.